శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన భగవద్గీతకు శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ముందిప్పుడు మొదటి అధ్యాయంలోని శ్లోకాలు. అర్జునుడికి కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. ఆయన నరకం గురించి, స్వర్గం గురించి, ధర్మం గురించి, కర్తవ్యం గురించి, బంధుత్వం గురించి ఎన్నో సంశయాలతో ఆచార్యుణ్ణి చేరి ఆ ప్రశ్నలు ధర్మంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఎందుకట్లా చేశాడో అర్జునుడికి తెలియదా? ఇక్కడ ఈ యుద్ధం చేసే సమయానికి అర్జునుడికి 88, 89 సంవత్సరాలు. అంత వయసులో ఉన్నవాడికి ఇన్నాళ్లుగా వేదాలన్నీ చదువుకున్నాడు, ఆచరిస్తూ వచ్చాడు. మళ్ళీ కొత్తగా వచ్చాయి ఎందుకు ఆయనకి ఈ అనుమానాలు? పైగా ఇదే ద్రోణుడు, ఇదే భీష్ముడు వీళ్ళతోటే దుర్యోధనుడు వాళ్ళతోటే తన బంధువులు, స్నేహితులు, సుహృతులు, తన మామలు, బావలు, అన్నలు, తాతలు, తండ్రులు వీళ్ళందరితోటి యుద్ధం చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలని ఆయనకి తెలుసు కదా ఇన్నాళ్ళ నుంచి. మరప్పుడు కలగని ధర్మ సందేహాలన్నీ ఇప్పుడెందుకు కలుగుతున్నాయి అంటే అటువంటి రోజు ఒకటి వస్తుంది. అటువంటి రోజు ఒకటి కాదు కొన్నొస్తాయి. ఎప్పుడైనా రావచ్చు. ధర్మ సందేహాలు మనం కర్మలు చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా ఒక్కొక్కసారి నేను చేస్తున్నది ధర్మమేనా? దాన్ని ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా అని మనకి సంశయాలు వస్తాయి. ఈ విషయము మన తైత్తిరీయోపనిషత్తు కూడా చెప్తూ ఉన్నది. ఇక్కడ మొదటి వల్లి శిక్షావల్లిలో 11వ అనువాకలో ఏ విధంగా మనము వేదాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది? ఆచార్యుడు దాన్ని మనకి ఎట్లా నేర్పిస్తారు? ఎట్లా అనుశాసనం చేస్తారు? ఆ తర్వాత మనము వాటిని ధర్మంగా ఏ విధంగా ఆచరిస్తూ రావాలి అని చెప్పి, అందులో కొన్ని ధర్మాలు మన వేదం ఇక్కడ ఈ 2 మంత్రాల్లో ఉపదేశం చేసిన తర్వాత ఏం చెప్పిందంటే ఈ మూడో మంత్రంలో, ఒకానొక సమయంలో మనకు ఈ విచికిత్స కలుగుతుంది. విచికిత్స అంటే సంశయము. ఆ విధంగా చెప్పిన విధంగా, వేదం చెప్పిన విధంగా, స్మృతులు, పురాణాలు చెప్పిన విధంగా నువ్వు ఆచరిస్తూ, ఆచార్యులు చూపించిన విధంగా ఆచరిస్తూ వస్తూ ఉన్న ధర్మాల్లోనే, మళ్ళీ ఎప్పుడైనా నీకు ఆ కర్మల గురించి, ఆ వృత్తము, నడవడి గురించి, ఆచారాల గురించి విచికిత్సలు ఒకవేళ స్యాత్ కలిగాయంటే, అప్పుడేం చెయ్యొచ్చంటే, ఎవరైతే సమ్మర్సినః అన్నీ ఆలోచించి, సమన్వయం చేసి, విచారించి, విశ్లేషించి చూడగలిగిన వాళ్ళు, విమర్శించగలిగిన వాళ్ళు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, యుక్తులు, ఆయుక్తులు, అలోక్షులు, ధర్మకాములు, ధర్మం కావాలని కోరుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుని, వాళ్ళు చేస్తున్నది చూసి, ఆ విధంగా నువ్వు వర్తేధాహ ప్రవర్తించవలసి ఉంటుంది. ధర్మం గురించి నీకెప్పుడెప్పుడైతే సందేహాలు కలుగుతాయో అప్పుడప్పుడు నువ్వు ఈ లక్షణాలున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సంశయాలను ధర్మంగా అడిగి, వాటి గురించి నువ్వు వాళ్ళు చెప్పిన విషయాన్ని తెలుసుకుని, వాళ్ళు చేస్తున్నది చూసి ఇంక నువ్వు అక్కడి నుంచి మళ్ళీ ఆచరించవచ్చు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ గురువులకి ఎటువంటి లక్షణాలుండాలి అంటే, బ్రహ్మ మార్గంలో ఉండాలి, బ్రాహ్మలై ఉండాలి, సమ్మర్సులై ఉండాలి, యుక్తులు, అయుక్తులు, అలూక్షులై ఉండాలి, ధర్మకాములు. ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకుని వెళ్ళి మనము వారిని ఆశ్రయించాలి అని చెప్తూ ఉన్నది గదా! ఇప్పుడు మన శిష్యుడు ఇక్కడ అర్జునుడు ఇన్నాళ్లుగా ఇదే విధంగా వేదాన్ని చదువుకున్నాడు. గురువుగారి దగ్గర అనుశాసనం పొందాడు. ఆయన ధర్మాలనన్నింటినీ చెప్పిన విధంగా పాటిస్తూ వచ్చాడు. మనకి ఈ మంత్రాలు చెప్పినట్టు ఆయన చదువుకున్న తర్వాత ఆచార్యుడికి ప్రియం ధనమాహృత్య అని చెప్పిన విధంగా గురువుగారికి గురుదక్షిణలు సమర్పించాడు. ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ప్రజాతంతును, బిడ్డల్ని కన్నాడు. తర్వాత ప్రమాదం లేకుండా తను చేయవలసినవన్నీ కుశలంగా చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవపితృ కార్యాలన్నీ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఏవేవైతే సేవించవలసిన, చేయవలసిన అనవద్యమైన కర్మలున్నాయో అవన్నీ ఆచరిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ విధంగా వస్తూ ఉంటే,
ఒకానొక సమయంలో ఆయనకి ఈ దానాలు, ధర్మాలు అన్నీ చేస్తూనే ఉన్నాడు చెప్పిన విధంగా. కానీ అనుకోకుండా ఈ విచికిత్స కలిగింది. కాబట్టి ఇక్కడ ఈ 3 మంత్రాల్లో చెప్తూ ఉన్న లక్షణాలతో ఉన్నవాడు మన శిష్యుడు. నాలుగో మంత్రంలో గురువు గారికి ఏ లక్షణాలుండాలని చెప్తున్నారో, బ్రహ్మ మార్గంలో ఉండాలి. మన గురువు గారిక్కడ కృష్ణుల వారు బ్రహ్మ మార్గంలో ఉన్నారు. ఆయన పరబ్రహ్మమై ఉన్నారు. ఆయన అన్నింటిని విమర్శించి, విచారించి, సదసత్ విశ్లేషణ చేసి, చూసి, చెప్పి నేర్పించి, చేసి చూపించగలిగిన వాళ్ళు. ఆయన కూడా యుక్తులై ఉన్నారు. ఆయన కూడా ఈ సంసారంలో యుక్తులై ఉన్నారు. ఆయన కూడా ఆయుక్తులై ఉన్నారు పైగా. ఎవరో చెప్పారు గాబట్టి నేను చేస్తున్నాను అని గాదు. ఆయన తెలిసి చేస్తూ ఉన్నారు. ఆయన అలూక్ష, రూక్ష అంటే రోషం, కోపంగా విసుక్కుంటూ చిటపట్లాడుతూ కాకుండా, సౌమ్యంగా, స్నేహభావంతో, సుహృద్భావంతో, మృదువుగా చెప్పగలిగిన వారు అట్లానే చెప్తారు. ధర్మకాములు ధర్మాన్నే కోరుకుంటారాయన. ధర్మాన్ని స్థాపించడం కోసమే వచ్చాను అని కూడా చెప్పారు. ఆయన ధర్మస్వరూపమై ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండగా సంసారంలో ఒకానొక సమయంలో విచికిత్స తన కర్మల గురించి, తన వృత్తం గురించి అనుమానాలు రాగానే, ఆ గురువును చేరి ప్రశ్నలు వేస్తూ తెలుసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ మన శృతి ఏం చెప్పిందో, దాన్నే మన పురాణం కూడా చెప్తూ వస్తుంది. అవే విషయాలు మనకు స్మృతులు గూడా చెప్తాయి. శృతి, స్మృతి, పురాణాలు 3 ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉంటాయి. శృతి ఏం చెప్పిందో, వేదంలో ఏ మంత్రాలుంటాయో, వాటిని అనుసరించి అయితే వేద మంత్రాలు కొంత చెప్తే, వాటిని ఇంకా విపులంగా విశదీకరిస్తూ స్మృతులు మన మనుస్మృతులాంటివి చెప్తూ వస్తూ ఉంటాయి. ఇంకా ఈ రెండిట్లో ఏవున్నాయో అవే విషయాలను మనకి ఇంకా అర్థమవ్వడానికి సులువుగా, ఆకళింపు చేసుకుని ఆచరించడానికి అనువుగా ఉండే విధంగా పురాణాలు కథలుగా చెప్తూ ఉంటాయి. అటువంటి కథ ఒకటి మన భారతంలో మన వ్యాసుల వారు ఇక్కడ చెప్పిన మంత్రాలకు విపులమైన అర్థంగా కథగా రాసిచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 3 ఉన్నాక శృతి, స్మృతి, పురాణం 3 చెప్పాలి. అన్నీ అంగీకరించాలి. ఒకదాంతో ఒకటి విరుద్ధంగా లేకుండా. ఈ 3 కుదిరిన తర్వాత నాలుగోది మళ్ళీ మనస్సాక్షి ఒకటుంటుంది. అది కూడా ఒప్పుకోవాలి. ఈ విధంగా శృతి, స్మృతి, పురాణము, మనస్సాక్షి 4 ఎప్పుడైతే కలిసొస్తాయో అప్పుడు నిస్సంశయంగా మనము ఏ కర్మను ఆచరిస్తామో అది సత్ఫలితాలిస్తుంది అని మళ్ళీ ఇక్కడే మనకు వేద మంత్రాల్లో ఉన్న విషయమే మనుస్మృతిలో కూడా చెప్తూ వచ్చారు. అదే మళ్ళీ మనకు పురాణంలో గూడా చూపిస్తుంటారు. కాబట్టి అటువంటి ఒక ధర్మ సంశయం కలిగిన స్థితిలో ఉన్నాము ఈ 4 మంత్రం దగ్గర. మన సాధకుడికి కర్మ విచికిత్స కలిగింది. వృత్త విచికిత్స కలిగింది. అటువంటి సంశయ విచ్ఛేదం చేయగలిగిన గురువుగారిని, ఆచార్యుడిని చేరాడిక్కడ. ఇంక ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మనము 27 శ్లోకం వరకు చూసుకున్నాం. ఇంక అక్కడి నుంచి చూస్తూ వెళ్దాం కాబట్టి మనవాడు చాలా కష్టమనిపించింది సాధకుడికి. మన కౌంతేయుడికి, అర్జునుడికి. ఇంతవరకు తను ఏవైతే ధర్మం అనుకున్నాడో, అన్యాయంగా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. మా అందరినీ ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో రకాల దుర్మార్గాలు చేశారు. ఇటువంటి వాళ్ళను శిక్షించడము క్షత్రియుడిగా నా ధర్మము. కాక నావి అనుకున్న వాటిని కుశలతతో రక్షించుకోవడము. ఎందుకు అంటే అది కూడా మళ్ళీ ఇక్కడ ఈ మంత్రంలో ఉన్నది. కుశలాత్ న ప్రమదితవ్యం. కుశలంగా ఉండాలి. అందులో ప్రమాదం ఉండరాదు. అన్నదానికి మళ్ళీ మనకు భాష్యంలో గూడా కుశలంగా ఉండు నువ్వు చెయ్యవలసినది ఆత్మ రక్షార్థం. ఏ కర్మలు చెయ్యాలో వాటిని చెయ్యాలి. వాటిలో ప్రమాదం ఉండరాదు. నీ భూతి కోసము
నువ్వు ఏవి సాధించుకోవలసి ఉన్నదో వాటి గురించి మంగళయుక్తమైన కర్మలు చేయవలసి ఉంటుంది. అందులో ప్రమాదం ఉండరాదు అని ఏది చెప్పారో అవన్నీ ఆయన చేస్తూ ఉన్నాను అనుకున్నాడు. మరి అన్యాయంగా దాయాదులు మమ్మల్ని హింసల పాలు చేసి మావన్నీ దోచుకుంటే చూస్తూ ఊరుకోవడము అధర్మం గదా! అందుకని ధర్మాన్ని స్థాపించడం కోసము, మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం కోసము, నాదైన దాన్ని నేను రక్షించుకోవడం కోసము, ఆత్మరక్షణార్థము ఈ పని చేస్తూ ఉన్నాను అని ఆయన పాపం అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి అనుమానం వచ్చింది. వాళ్ళందరూ నా వాళ్ళు గదా! మరి బంధువుల్ని, స్నేహితుల్ని, అన్నల్ని, తాతల్ని, తండ్రుల్ని వాళ్ళని వీళ్ళని నా వాళ్ళని నేను చంపుకుని సాధించేదేమి తప్పు గదా! పాపం గదా! నరకమొస్తుంది గదా! అని ఆయనకి అనుమానమొచ్చింది. ఈ ధర్మ సంకటం వల్ల ఆయనకి చాలా దుఃఖం కలిగింది. ఆయన మనసు దయనీయంగా ఉన్నది. దాంతో ఆ విషాదంతో పరమ కృపతో ఆవేశింపబడ్డవాడై ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయన ధర్మ సందేహాలుంటాయి. ఇవి మనకు గూడా ఇవే సందేహాలు కలుగుతూ ఉంటాయి. మనం కూడా పెద్దల దగ్గర నుంచి తెలుసుకుని, చదువుకుని, అర్థం చేసుకుని, ఆలోచించుకుని మన పనులు మనం చేస్తూ ఉంటాము. ఆచారము అని ఏవి చెప్తారో వాటిని పాటిస్తూ ఉంటాము. అయితే ఆ ఆచార వ్యవహారాల్లో మనం చేస్తున్న కర్మల్లో, పనుల్లో అప్పుడప్పుడు అనుమానాలొస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు అర్జునుడికొచ్చిన అనుమానాల్లో కొన్ని మనకు గూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం. అర్జునుడు ఏమంటున్నాడంటే, "దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. వేపదుశ్చ శరీరే మే రోమహర్షః చ జాయతే. గాండీవం సంస్రతే హస్తాత్ త్వక్చ ఏవ పరిదహ్యతే. న చ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః." కృష్ణ, ఈ స్వజనులను దృష్ట్వా చూస్తే వీళ్ళందరూ యుయుత్సుం సముపస్థితం. యుద్ధం చెయ్యాలన్న ఇచ్ఛతో వచ్చి ఇక్కడ నిలబడ్డారు. వీళ్ళందరిని చూస్తూ ఉంటే, వీళ్ళని కదా నేను చంపవలసి ఉన్నది. వీళ్ళతో కదా నేను యుద్ధం చేయవలసి ఉన్నది అని మమ గాత్రాణి, నా ఇంద్రియాలన్నీ సీదంతి పని చేయకుండా ఉన్నాయి. ముఖంచ పరిశుష్యతి, నా నోరంతా ఎండిపోతూ ఉన్నది భయంతో, బాధతో, దుఃఖంతో. మే శరీరే వేపదుశ్చ రోమహర్షః చ జాయతే, నా శరీరంలో వణుకులొస్తున్నాయి. నా శరీరం వణుకుతున్నది తలుచుకుంటేనే. ఇటువంటి దుర్మార్గం చేయడానికి తలపెట్టానే నేను. నా వాళ్ళని చంపుకుంటున్నానే. తప్పు గదా! అన్న ఆ పాప భీతికి నాకు వణుకొస్తున్నది. శరీరమంతా ఏదో రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి. తప్పు చేస్తున్నాను, తప్పు చేస్తున్నానని నా మనస్సు నాకు చెప్తూ ఉన్నది. నా మనసు ఇది తప్పు చేయరాదు, వద్దు మన వాళ్ళని మనం చంపకూడదు అనగానే, నా ఇంద్రియాలు పనిచేయడం మానేస్తున్నాయి. దేహమంతా విపరీతంగా ప్రవర్తిస్తున్నది. హస్తాత్ గాండీవం సంస్రతే, నా చేతిలో నుంచి గాండీవం జారిపోతున్నది. చేతులంతా చెమటలు పడుతున్నాయి. త్వక్చ ఏవ పరిదహ్యతే, నా శరీరమంతా, నా చర్మమంతా వేడిగా ఉన్నది. నాకు భయమనిపిస్తున్నది. అవస్థాతుం నచ్చ శక్నోమి, నిలబడ్డానికి గూడా నాకు ఓపిక లేకుండా ఉన్నది. మే మనః భ్రమతి ఇవ చ, నా మనసు భ్రమిస్తున్నది. నాకు ఏం చేయాలో తోచట్లేదు అని ఆయనకు కలిగిన ధర్మ సందేహం గురించి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇది మొత్తం కలిపి ఈ శ్లోకాలన్నింట్లో ఉన్నది ఒక్క ప్రశ్న. వీళ్ళందరిని చూస్తుంటే నాకు భయం వేస్తున్నది, దుఃఖం కలుగుతున్నది, తప్పు గదా అన్న పాపభీతి కలుగుతున్నది అన్నాడు. దీనికి మన గురువుగారు, "ఏమి హృదయ దౌర్బల్యము ఈ క్లీబా? లే యుద్ధం చెయ్యి" అని చెప్తారు. కానీ అక్కడికే సరిపోదు. నువ్వు చేయాల్సింది చెయ్యి ఇంక లే అని చెప్తే సరిపోదు. ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయి. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయః అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. కేశవ, కృష్ణ, విపరీతమైన నిమిత్తాలు, పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. విపరీతమైన నిమిత్తాలు, విపరీతమైన
దుశ్శకునాలన్నీ కనిపిస్తున్నాయి. వాటి వల్ల కలిగే విపరీతమైన పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. అసలు శ్రేయస్సు నచ పశ్యామి. నాకు దీన్ని అనుసరించి ఈ విధంగా నేను చేశానంటే దీనివల్ల కలిగే శ్రేయస్సేమో, నాకు కలిగే మంచేమో తెలియట్లేదు. ఏమీ కనిపించట్లేదు. ఆహవే ఈ యుద్ధంలో స్వజనులను చంపితే నాకు కలిగే మంచేమున్నది అని అడుగుతున్నాడు. అయితే నిమిత్త మాత్రో భవ సవ్యసాచిన్ అని చెప్తారు ఈ ప్రశ్నకి జవాబు. నేను చంపుతున్నాను అని నువ్వు అనుకోరాదు. చచ్చేదెవరు? చంపేదెవరు? ఆత్మకు చావు లేదు, జన్మ లేదు అని ఆయన ఈ ప్రశ్నకి చాలా దూరం జవాబు చెప్తూ వస్తారు. ఆ తర్వాత "న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైః జీవితేన వా." కృష్ణ, ఈ విజయం నా కాంక్షే, నాకు ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు, ఈ సుఖాలు వద్దు. ఎందుకయ్యా గోవిందా నాకీ రాజ్యము, ఈ భోగాలెందుకు? అసలు నేను బ్రతికుండడం ఎందుకు నా వాళ్ళని చంపుకుని అంటూ ఉన్నాడు. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అని నువ్వు ఏదంటున్నావో అదంతా మోహము. ఇదంతా మాయా కల్పితము. ఇందులో నుంచి బయటపడవలసి ఉంటుంది. పైగా నాకొద్దు, నాకొద్దు అని నువ్వంటున్నావు గానీ, ప్రారబ్ధవశాత్తు రావాల్సినవి వస్తాయి. నువ్వు చేయవలసిన కర్మలు నువ్వు చేయవలసే ఉంటుంది. నాకు లాభమేమి, నాకు శ్రేయస్సేమి అని అడుగుతున్నావు. అదే సమయంలో నాకు వద్దు, వద్దు అంటున్నావు భోగాలు. భోక్తృత్వం ఉన్నది అనుకుంటున్నావు. నా వాళ్ళని నేను చంపుతాను అని కర్తృత్వం ఉన్నది అనుకుంటున్నావు. కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. నువ్వు కర్మలు చెయ్యడానికి మాత్రమే అధికారం కలిగి ఉన్నవాడివి. కర్మణ్యేవ అధికారః తే. ఫలాల మీద, భోగాల మీద, కర్మలతో సాంగత్యం పెట్టుకోకు. ఒకవేళ ఆ విధంగా వాటితో సంగం పెట్టుకున్నావంటే జారిపోతావు అని దాని గురించి ఆయన జవాబు చెప్తూ వస్తారు. ఇంకా చాలా చెప్తారు. "येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च ते इमे अवस्थिताः युद्धे ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ." ఏషామర్థే, ఎవరి కోసమైతే మేము ఈ రాజ్యాలను, సుఖాలను, భోగాలను కోరుకుంటున్నామో, తే ఇమే, వాళ్ళే ఇక్కడ ఈ యుద్ధంలో ప్రాణాలను, ధనాలను, భోగాలను, సుఖాలను, రాజ్యాన్నన్నింటినీ వదిలిపెట్టడానికి, అన్నింటి మీద ఆశలు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ అవస్థితాహ నిలబడ్డారు. ఎవరి కోసము ఈ రాజ్యాలు, భోగాలు, సుఖాలు కావాలని కోరుకుంటున్నామో, వాళ్ళే వాటన్నిటి మీద ఆశలు వదిలిపెట్టొచ్చి ఇక్కడ నిలబడితే, ఇంక ఎందుకు కృష్ణ చేసి లాభమేమి? అని అడుగుతూ ఉన్నారు. అయితే చేయవలసింది చేయవలసి ఉంటుంది. ఏమి ఉపయోగము అని ఆలోచించవలసింది లేదు. అయితే రాజ్యాలు, భోగాలు, సుఖాలు అని వాటిపైన ఆశలు పెట్టుకోరాదు. పైగా వాళ్ళేమి చేస్తారు అన్న దానిపైన నీకు కంట్రోల్ లేదు. నువ్వు చేసే కర్మల పైన మాత్రమే నువ్వు ఫోకస్ చేయవలసి ఉంటుంది అని చెప్తూ వస్తారు. ఆచార్యాః పితరః పుత్రాః తథా ఏవ చ పితామహాః మాతులాః శ్వశురాः పౌత్రాः శ్యాలాः సంబంధినః తథా ఏతాన్ న హन्तुमिच्छामि ఘతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ నా ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, పితామహులు, మాతులులు, మేనమామలు, శ్వశురులు, మామలు, పౌత్రులు, మనవలు, శ్యాలలు, బావలు, సంబంధీకులందరూ నా వాళ్ళే కదా! ఒకళ్ళని చంపి ఒకళ్ళు అనుభవించేదేముంటుంది ఇందులో? అందరూ బాగుండాలి గదా కృష్ణ! అందరూ బాగుండాలి గదా! ఈ విధంగా చంపడము ధర్మం కాదు గదా! అధర్మం కదా! అని అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న ఎవరైతే దొంగలుంటారో, లేదా ఎటువంటి క్రూరమైన కర్మలు చేసేవాళ్ళుంటారో, వాళ్లకు శిక్షలు విధించే న్యాయమూర్తులకు, న్యాయాధికారులకు, వాటిని ఎగ్జిక్యూట్ చేసే వాళ్లకు, తలారులకు, వాళ్లకు గూడా ఇటువంటి ధర్మ సంకటం అప్పుడప్పుడు కలుగుతుంది. మరి నేను చేస్తున్న వాళ్ళు ఎవరినో చంపి వచ్చి ఇక్కడ నిలబడ్డారంటే, వీళ్ళని కూడా చంపమని నేను ఆజ్ఞలు జారీ చేశానంటే వాడికి నాకు తేడా ఏమి? అందరూ ఒకటే గదా! అని అప్పుడప్పుడు అనుమానమొస్తుంది. అసలు ఈ క్వెషన్ గురించే ఇప్పటికి గూడా
ఎడతెగని డిస్కషన్ నడుస్తుంటుంది. ఇంతకీ మరణశిక్ష విధించాలా? వద్దా? అని అదే పనిగా సంకటం అసలు ఈ ప్రశ్నకి జవాబు లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే భగవంతుడు దానికి ఆల్రెడీ జవాబు చెప్పారు భగవద్గీతలో. వీళ్ళందరూ నా వాళ్ళు కదా! నా వాళ్ళు కదా! అంటే అదంతా మోహము. ముందు దాన్ని పక్కన పెట్టు. వాళ్ళు చేసిన కర్మలు చూడు, వాళ్ళ గుణాలు చూడు. వాళ్ళ జన్మలు చూస్తున్నావు. దేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు చూస్తున్నావు. ఆ దేహాలతో ఉన్నవాళ్ళు ఆచార్యులు, పితరులు, పుత్రులు, పితామహులు, మాతృలు వాళ్ళు వీళ్ళందరూ ఎటువంటి కర్మలు చేశారు? ఎటువంటి గుణాలతో ఉన్నారు? వాళ్ళు పాటించిన అధర్మాన్ని ఆపడం ముఖ్యము. దానికోసము నువ్వు చేసేది ధర్మము అని ఆయన చెప్తూ వస్తారు. ఏతాన్ వీళ్ళను హంతుం న ఇచ్చామి. చంపడం కోరుకోను నేను. నతోపి నన్ను వాళ్ళు చంపితే పర్వాలేదు మధుసూదన. అసలు ముల్లోకాల రాజ్యం గూడా నీకిస్తానంటే నాకొద్దనుకుంటాను. అటువంటిది ఈ భూమి కోసం నేను ఇంతటి పాపం చేస్తానా అని అంటున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న రాజ్యం సంపాదించుకోవడం కోసం చేస్తున్న యుద్ధంగా ఆయన అనుకుంటున్నాడు. అనుకోకుండా అధాటున మర్చిపోయాడు ఎందుకు యుద్ధం చేయడానికొచ్చాడో. ఆయన యుద్ధం చేయడానికి వచ్చింది మళ్ళీ రాజ్యాన్ని వెనక్కి తీసుకోవడం కోసము, రాజ్యాన్ని సాధించడం కోసము, రాజ్య భోగాలు అనుభవించడం కోసం కాదు. సుఖంగా ఉండడం కోసం వాటి కోసం కాదు. ఆయనిక్కడ యుద్ధం చేయడానికొచ్చింది ధర్మాన్ని నిలబెట్టడం కోసం. వాళ్ళు అధర్మంగా ప్రవర్తిస్తుంటే దాన్ని నిర్మూలించడం కోసం, నివారించడం కోసం వచ్చాడు. ఆ ధర్మం గురించిన మాట మర్చిపోయాడు. ఎదురుగా బంధువులు కనిపించేసరికి మమకారం పైకొచ్చింది. అందుకని ఆ క్లారిఫికేషన్ అవసరమై ఉన్నది. నువ్వు ఇక్కడికొచ్చింది రాజ్యం కోసం రాలేదు, సుఖాల కోసము, భోగాల కోసం రాలేదు. ఇక్కడికొచ్చింది నువ్వు ధర్మం కోసం వచ్చావు. నీ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని చూసి వికంపితుం నార్హసి. నువ్వు ఈ విధంగా నాకు కాళ్ళు, చేతులు వణుకుతూ ఉన్నాయి. చేతిలో నుంచి గాండ్రీవం జారిపోతున్నాను. ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు. ధర్మాన్ని చూసి నువ్వు వణికిపోరాదు. ధర్మం నీకు ఆధారమై ఉండాలి. అందుకని స్థిర నిశ్చయంతో లే నువ్వు. నీ ధర్మాన్ని ఆచరించు అని చెప్తారు. రాజ్యం, భోగం, సుఖాల కోసం వచ్చావా నువ్వు? ధర్మం కోసం వచ్చావా? అని అడుగుతారు. దేనికోసం వచ్చావో గుర్తు చేసుకో అని గుర్తు చేస్తారు. ఆ తర్వాత నిహత్య ధాత్రరాష్ట్రాన్ నః కా ప్రీతిః స్యాత్ జనార్దన. పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయినః. జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను ధృతరాష్ట్రుడి కొడుకులను చంపడం వల్ల ఏమి ప్రీతి కలుగుతుంది? పాపమే మనల్ని ఆశ్రయిస్తుంది. వీళ్ళు దుర్మార్గులే, ఆతుతాయిలే. అయినా గూడా ఈ దుర్మార్గుల్ని చంపితే నాకు ప్రీతి లేదు. పైగా పాపమొస్తుంది కదా! అని అంటున్నారు. అయితే నీ ధర్మాన్ని నువ్వు పాటించావంటే అది స్వర్గద్వారం అపావృతం. నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే అది పాపకారణం పైగా. వీళ్ళు నా వాళ్ళు. నాకిది ప్రీతి కలుగుతుంది. నాకు దీనివల్ల దుఃఖం కలుగుతుంది అనుకున్నావంటే ఈ కామము, ఈ క్రోధము ఈ 2 నరక ద్వారాలు అర్జునా! అందులో నుంచి జారిపోతావు. ఈ మోహంలో నుంచి బయటబడు అని చెప్తారు. తస్మాత్ న అర్హాః వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కాబట్టి ఓ మాధవ, తస్మాత్ మేము మా సొంత బంధువులు ఈ ధృతరాష్ట్రుడి పిల్లలు, ధాతరాష్ట్రులు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళు అటువైపు నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళను హంతుం నా అర్హాః. చంపరాదు. మన వాళ్ళని మనం చంపుకోరాదు. స్వజనం హత్వా, సొంత బంధువులని చంపి ఓ మాధవ కథం సుఖినః స్యామ, ఎట్లా సుఖపడతామని అడుగుతున్నాడు. ఇక్కడ సుఖ దుఃఖాల ప్రశ్న కాదు, ధర్మాధర్మాల ప్రశ్న. యద్యపి ఏతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథన్న జ్ఞేయమస్మాభిః పాపాత్ అస్మాత్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఓ జనార్దన కృష్ణ, యద్యపి ఒకవేళ ఏతే వీళ్ళు లోభోపహత చేతసః వాళ్లకు లోభితనం ఉండొచ్చు కృష్ణ. వాళ్ళకంతా మాకే గావాలి, మొత్తం మాకే గావాలని మేము సంపాదించుకున్నవన్నీ లాక్కుంటారు. మావన్నీ లాక్కుంటారు. మోసాలన్నీ చేస్తారు.
చంపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు? ఎందుకు కృష్ణ? ఎందుకు మొత్తం కలిపి ఒక అరచెయ్యంత ఉన్న రాజ్యం కోసమా? ఆ రాజ్యము దానివల్ల వచ్చే సుఖాలు, భోగాల కోసమా? అటువంటి లోభితనంతో దెబ్బతిని ఉన్న మనసులతో ఉన్నారు వాళ్ళందరూ. అయితే ఈ రకంగా చేయడం వల్ల మన కులం నశిస్తుంది. దానివల్ల ఎంతో దోషమొస్తుంది. మిత్రులను చంపిన పాపమొస్తుంది. మిత్రద్రోహం చేసిన పాపము, కులాన్ని నశింపచేసిన దోషము ఇవన్నీ వస్తాయని వాళ్ళు చూసుకోవట్లేదు. వాళ్ళ బుద్ధికి తోచదు. ఎందుకు అంటే చిన్న బుద్ధులతో ఉన్నారు. లోభితనాల్లో ఉన్నారు. కానీ అస్మాభిః మనకు తెలుసు గదా! జనార్దన, కృష్ణ. ఈ రకంగా చారెడంత రాజ్యం కోసము దానివల్ల కలిగే అశాశ్వతమైన, క్షణికమైన, తాత్కాలికమైన సుఖాలు, భోగాల కోసము ఇటువంటి మహాపాపాలు చేయడము తప్పు అని మనకు తెలుసు గదా! తెలిసి అందులో నుంచి ఆ పాపం నుంచి నివర్తితుం కథం న ఎందుకు ప్రయత్నం చేయరాదు? ఈ విధంగా వాళ్ళు బుద్ధి లేక లోభితనంతో, దురాశలతో అన్యాయాలు చేస్తూ, అధర్మాల్లో ప్రవర్తిస్తూ, ముందు వెనకాల చూసుకోవట్లేదు. కులమంతా క్షయమైపోతుంది. మిత్రులకు గూడా, తన వాళ్ళకు కూడా ద్రోహం చేసినట్టవుతుందని వాళ్ళకి చూడటానికి రావట్లేదు. కానీ మనకు తెలుసు కదా కృష్ణ. ఈ కులక్షయ కృతం కులాన్ని ఈ రకంగా మనవాళ్ళని మనం మట్టుబెట్టుకోవడం వల్ల అనవసరంగా అందరూ మట్టి పాలైపోతే దానివల్ల కలిగేది ఏమి లాభమున్నది? దోషమే గదా! పాపమే గదా! అని ప్రపశ్యద్భిః చూస్తూ ఉన్న మనము ఎందుకు దాని నుంచి పక్కకి తొలగవద్దు? తప్పని తెలిసి గూడా ఎందుకు చెయ్యాలి కృష్ణ అని అడుగుతున్నాడు. కానీ మళ్ళీ వాళ్ళు లోభితనంతో చేస్తూ ఉన్నారని తెలిసి, మనము కూడా లోభితనంతోటే రాజ్యం కావాలన్న లోభితనంతో, దురాశలతో మనం గూడా సుఖాలు కావాలి, భోగాలు కావాలన్న ఆశలతో, కోరికలతో, వాటిని నాకు కాకుండా చేశారు చూసావా అన్న కోపాలతో, నా రాజ్యాలను, భోగాలను, సుఖాలను లాక్కున్నారు అన్న కోపాలతో ఒకవేళ యుద్ధానికొచ్చి నిలబడితే అప్పుడు వాళ్లకు, మనకు తేడా లేదు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా తెలుసుకోకుండా, చూసుకోకుండా, పట్టించుకోకుండా కులక్షయకృతాన్ని, మిత్రద్రోహాన్ని కూడా చేయడానికి తలపడుతున్నారో, మనం గూడా అట్లనే ఉండేవాళ్ళము. కానీ ఇక్కడ రాజ్యం వాళ్ళ దగ్గరున్నది, భోగాలు, సుఖాలు వాళ్ళనుభవిస్తున్నారు. నాకు కావాలి అన్న లోభితనంతో గాని, నాకు రాకుండా చేస్తున్నారన్న కోపంతో గాని, ఆశలతో గాని చెయ్యట్లేదు కదా ఇక్కడ. వాళ్ళు లోభితనంతో, కోపాలతో, కోరికలతో అధర్మంగా ప్రవర్తిస్తుంటే దాన్ని సరిదిద్దడం కోసం వచ్చి నిలబడ్డప్పుడు మనం ధర్మం వైపు నిలబడ్డాము. లోభము, కోపము, కోరిక ఈ 3 పక్కన పెట్టి ధర్మం కోసం మాత్రమే ఈ యుద్ధం చేస్తే అది పాపం కాదు. అది చేయవలసిన కర్తవ్యం. దానివల్ల నరకం రాదు. దానివల్ల ఆ బంధాల్లో నుంచి, ఈ మోహంలో నుంచి నా వాళ్ళన్న మోహంలో నుంచి బయటపడేందుకు అది అసలు యాక్చువల్‌గా ఆత్మద్వారం అది. అది చూసుకోవట్లేదు అర్జునుడు. ఎందుకిక్కడికొచ్చి నిలబడ్డాడో యుద్ధం సడెన్‌గా ఆయనకి అనుమానం వచ్చింది. సడెన్‌గా ఈ సంశయం, సడెన్‌గా మనసు ఈ దోషంతో నిండింది. ఎందుకొచ్చి యుద్ధంలో నిలబడ్డాడన్న విషయం ఆయన మర్చిపోయాడు. అసల రీజన్, ఇంటెంట్ మర్చిపోయాడు. ఇంటెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంటెంట్ ఏ కారణంతో వచ్చి నిలబడ్డాడని మర్చిపోయాడు. రాజ్యం కోసం సుఖాలు, భోగాలు అనుకుంటున్నాడు మధ్యలో. వాటి కోసం కాదు నువ్వొచ్చింది. అందులో పైగా వీతరాగ భయ క్రోధాః స్థితధీః మునిః ఉచ్యతే అని ఆయన అందుకని చెప్పాల్సొచ్చింది. రాగము, భయము, క్రోధము లేకుండా లోభితనాలన్నీ పక్కన బెట్టి, ఎవరైతే చేయవలసిన ధర్మాన్ని ధర్మంగా ఆచరిస్తారో అటువంటి వాళ్ళు స్థితధీః, వాళ్ళు మునిః అని చెప్తారు. ఆ విధంగా నువ్వు యుద్ధం చెయ్యి. రాజ్యం కోసమని నువ్వు ఒకవేళ యుద్ధం చేయడానికొచ్చావనుకో, రాజ్యం కోసం, భోగాల కోసం, సుఖాల కోసం వచ్చాను. వాళ్ళందరూ నన్ను అన్యాయం చేశారు. అందుకని వాళ్ళ మీద కోపంతోటొచ్చాను అంటే, నేను నీతో పాటొచ్చి ఇక్కడ నిలబడి నీకు సహాయంగా ఉండేవాడిని గాదు. నేను కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డానంటే, నీతో పాటు నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే, ఎందుకొచ్చానో, నేనెందుకొచ్చాను నీతో పాటు? నేను ధర్మాన్ని మాత్రమే పాటిస్తాను. ధర్మాన్ని స్థాపిస్తాను. అటువంటి నేను నీతో వచ్చాను అంటే
నువ్వు నన్ను చూడు, ధర్మాన్ని చూడు. నువ్వు మళ్ళీ మధ్యలో జారిపోయావు. నీ ఆలోచన చేస్తున్న పని మంచా చెడా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే ఇంటెంట్‌ని బట్టి. ఒకళ్ళు కోపంతోటో, కోరికతోటో, లోభితనంతోటో ఇంకేదో కారణానికి ఎవరినైనా హత్య చేశారో, దొంగతనం చేశారో అంటే వాళ్ళ పైన అంతే కోపంతో, అంతే లోభితనంతో, అంతే కోరికలతో వాటితో వీటితో ప్రతీకారం తీర్చుకునే వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. కానీ న్యాయమూర్తులు, ధర్మమూర్తులు, న్యాయాధికారులు వాళ్ళు కోపము, లోభితనము, కోరికలేమీ లేకుండా నిష్పాక్షికంగా, ధర్మంగా వాళ్ళు చేసిన అధర్మానికి, పాపానికి శిక్ష విధిస్తే అప్పుడు వాళ్లకు ద్రోహము, పాపము కలగదు. ఎటువంటి మనస్థితితో ఉన్నామన్నది ముఖ్యం. మనస్థితిని కాపాడుకోవడం ముఖ్యం. అందుకనే స్థితదీహి స్థితి ఎట్లా ఉండాలి, మునిగా ఎట్లా ఉండాలి అని ఉపదేశం చేస్తారు గురువుగారు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మః అభిభవతి ఉత. అధర్మా అభిభవాత్ కృష్ణా ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. సంకరః నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరః హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. దోషైః ఏతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాః చ శాశ్వతాః. ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతి ఇతి అనుసుశ్రుమా. ఈ విధంగా ఒకవేళ కులమంతా నశించిపోతే కులధర్మాలన్నీ సనాతనమైన కులధర్మాలు నశించిపోతాయి. కులధర్మాలన్నీ నశించిపోతే కులమంతా అధర్మం పాలైపోతుంది. అధర్మం పెరిగిపోయిందంటే కుల స్త్రీలు నశించిపోతారు. వాళ్ళు నశించారంటే వర్ణ సంకరాలు కలుగుతాయి. వర్ణ సంకరాలకి కారణమైన కులాన్ని నశింపచేసిన వాళ్ళెవరున్నారో వాళ్లకు నరకమే కలుగుతుంది. వాళ్ళ పితరులు అక్కడికే ఆగదు. వాళ్ళు నరకంలో పడిపోవడమే గాదు, వాళ్ళ పితరులు గూడా పిండోదక క్రియలు లేకుండా పోయి, ఉదక తర్పణాలు, పిండ ప్రదానాలు లేకుండా వాళ్ళు గూడా నశించిపోతారు, పతనమవుతారు. ఈ విధంగా కులాన్ని నశింపచేసిన వర్ణ సంకరాలకు కారణమైన వాళ్ళెవరున్నారో, ఇటువంటి దోషాలతో కూడి ఉన్నవాళ్ళు, వాళ్ళ వల్ల జాతి ధర్మాలు, కుల ధర్మాలు శాశ్వతంగా నశించిపోతాయి. కుల ధర్మాలన్నీ నశించిపోయాయంటే అటువంటి మనుషులెవరున్నారో జనార్దన కృష్ణ, అటువంటి వాళ్లకు నరకే నియతం వాసః. నరకంలోనే వాళ్ళకింక వాసము, నివాసము పర్మనెంట్‌గా ఉంటుంది శాశ్వతంగా భవతి అని అనుసుశ్రుమ వింటూ ఉంటాము కదా అని అన్నారు. ఇక్కడ ఆయన కుల ధర్మాలు, జాతి ధర్మాలు, ధర్మాలు, అధర్మాలు, వర్ణ సంకరాలు, నరకాలు, పితరులు అని ఆయన చాలా వింటూ ఉంటాము అన్నారు. వింటూ ఉంటాము. అనుసుశ్రుమ అంటే ఎక్కడి నుంచి శ్రవణం చేస్తాము? శృతుల్లో నుంచి. వేదాలు చెప్తాయి అన్నారు. ఇక్కడ ఈ 5 శ్లోకాల్లో మన అర్జునుడు ఏం చెప్పాడో, ఈ 5 శ్లోకాల్లో ఉన్న వాటి గురించి మన భగవంతుడు ఏం చెప్తారంటే, వేదాలను దాటు. వేదాలు యామిమాం పుష్పితాం వాచామని అవి ఇంకా చాలా అందమైన మాటలతో చెప్పేవన్నీ ఇంక ఇవి కాక ఇంక వేరేవి లేవు అంటారు. అవిపశ్చితః. నువ్వు నిర్వేదో భవ, నిస్త్రైగుణ్యో భవ అర్జున దాటు వీటిని. అంతటా ఉన్నది అదే విషయమైతే నువ్వు అందులోనే చూస్తూ ఉన్నావు అని వేదాల గురించి చెప్తారు. ఎందుకంటే మనం వింటూ ఉంటాం గదా అన్నందుకు. తర్వాత ఇక్కడ వర్ణ సంకరాల గురించి మాట్లాడినప్పుడు వర్ణాల గురించి చెప్తారాయన. వర్ణాలంటే జన్మల వల్ల గాదు, కర్మలు, గుణాల వల్ల వర్ణాలుంటాయి. నేనే తయారు చేశాను వాటిని. నువ్వు మళ్ళీ నాకు చెప్తున్నావు వాటి గురించి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణాలను కర్మల్ని బట్టి ఉంటాయి. జన్మల్ని బట్టి గాదు వర్ణాలు అని చెప్తూ పైగా సంకరం ఎట్లా కలుగుతుంది అంటే, ఎవరి కర్మలు వాళ్ళు ధర్మంగా చేయకపోతే సంకరం కలుగుతుంది. నేనొకవేళ నా పనులు సరిగ్గా చేయలేదనుకో నాకేం లాభము? నాకేమీ లాభం లేదు.
ఇవి చేయకపోతే నాకు పోయేది లేదు, చేస్తే నాకు వచ్చేది లేదు. అయినా గూడా ఎందుకు చేస్తాను? నేను చేయకపోతే ధర్మాలన్నీ అతలాకుతలం తల్లకిందులవుతాయి. అట్లా జరగకుండా ఉండడం కోసం నేను చేస్తాను అని అసలు సంకరము అంటే ఏమి అన్న పదానికి గూడా మన భగవంతుడు జవాబు చెప్తూ వస్తారు. సంకరం అంటే నువ్వేమి వర్ణ సంకరం అంటే బ్రాహ్మలకి బ్రాహ్మలు పుట్టాలి, క్షత్రియులకు క్షత్రియులు పుట్టాలని నువ్వేదో అనుకుంటున్నావు. పుట్టడం గురించి గాదక్కడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణం అంటే జన్మలతో సంబంధం లేదు. రెండోది సంకరం అంటే మనుషులు మనుషులతోటి కలవడం వల్ల సంకరం జరగదు. ఒక కులంలో వాళ్ళు, ఒక జాతిలో వాళ్ళు, ఒక వర్ణంలో వాళ్ళు పక్కన వర్ణం వాళ్ళతోటి కలవడం వల్ల సంకరం జరగదు. సంకరము ఎవరి కర్మలు వాళ్ళు ధర్మంగా చేయకపోతే కర్మ సంకరం జరుగుతుంది. సంకరమంతా కర్మ గురించి, వర్ణమంతా గుణాలు, కర్మల గురించి. కర్మల గురించి ఉన్న విషయాన్ని పట్టుకొచ్చి నువ్వు జన్మలతో కలిపి మాట్లాడుతున్నావు అని మళ్ళీ దీని గురించి చెప్తూ వస్తారు. ఆ తర్వాత అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితాః వయం యత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనం ఉద్యతాః. అహోబత అయ్యో! ఎంత పాపం చేస్తున్నానే! ఇటువంటి పాపం చేయడానికి మేమందరం బయలుదేరాము. ఏదైతే ఈ రాజ్యము, సుఖము కావాలి అన్న లోభితనంతో సొంత జనులను చంపడానికి హంతుం ఉద్యమించామే అంటున్నాడు. మళ్ళీ అదే విషయము. ఎందుకొచ్చి ఇక్కడ నిలబడ్డాడో ఆయన యుద్ధం జేయడం కోసం అన్న విషయం మర్చిపోయాడు. ఆయన నేనొచ్చింది రాజ్యం కోసం, సుఖం కోసం, లోభం కోసం అనుకుంటున్నాడు. లోభితనాలతో, సుఖ వాంఛలతో రాజ్యాన్ని వీళ్ళు నా నుంచి లాక్కున్నారన్న కోపంతో వచ్చాననుకుంటున్నాడు. ధర్మం కోసం నేనొచ్చానన్న విషయము తాత్కాలికంగా మనసులో నుంచి, మతిలో నుంచి జారిపోయిందాయనకి. దాన్ని మళ్ళీ అసలు ఆ ధర్మాన్ని ఈయన బుద్ధిలో ముందు నిలబెట్టాలి. ధర్మాన్ని స్థాపించడం అంటే ఏంటి? భగవంతుడు ధర్మాన్ని ముందు ఈయన మనసులో నిలబెట్టాలి. ఎందుకు చేస్తున్నాడన్న విషయం తెలియాలి. ధర్మాధర్మ విచక్షణ ముందు సరిగ్గా ఉండాలి మన బుద్ధిలో. అక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఆ మోహం కమ్మడం వల్ల ధర్మమేంటో, అధర్మమేంటో తెలియకుండా పోయి దాన్ని వదిలిపెట్టి ఆయన చాలా ధర్మాలు మాట్లాడాడిక్కడ. కానీ అసలు ధర్మము మర్చిపోయాడిక్కడ. యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దార్త్రరాష్ట్రాः రణే హన్యుః తత్ మే క్షేమతరం భవేత్. నేను అశస్త్రం శస్త్రాలు పట్టుకోకుండా, ఆయుధాలు ఉపయోగించకుండా అప్రతీకారంగా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక లేకుండా కూర్చుని ఉంటే, ఇక్కడ వాళ్ళు శస్త్రాలు, ఆయుధాలన్నీ ధరించి ఆ ధార్తరాష్ట్రులు వచ్చి ఈ యుద్ధంలో ఒకవేళ నన్ను చంపితే ఆ విధంగా నేను చనిపోవడమే నాకు క్షేమతరంగా ఉంటుంది. అదే నాకు మంచిది. నేనేమి చేయను. ఏం చేయకుండా కూర్చుంటాను. వాళ్ళొచ్చి నన్ను చంపితే మంచిది అన్నాడు. ఇంకా దీని గురించి చెప్పవలసి వస్తుంది. నువ్వు చేయకుండా కూర్చుంటాను అనడానికి వీల్లేదు. కర్మణి ఏవ అధికారః తే ఇంక లే అని చెప్తారు. ఆ తర్వాత సంజయుల వారు మనకేం చెప్తున్నారంటే, ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థే ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఈ విధంగా చెప్పి మన అర్జునుడు ఆ యుద్ధంలో సంఖ్య అంటే యుద్ధం. యుద్ధంలో ఆ రథంలో ఉపస్థే దానిపైన ఉపావిశత్ కూర్చుండిపోయాడు. శరం పాపం బాణం తగిలించాడు ఆయన గాండీవానికి. ఆ రెండింటిని విసృజ్య వదిలిపెట్టి శోకంతో సంవిఘ్న మానస ఆయన మనసంతా ఉద్విగ్నతతో ఉంటే ఆయన పాపము ఇంకా యుద్ధం చేయను అన్నాడు. కర్మ సన్యాసం అదే అనుకుంటున్నాడాయన. ఇది గాదు కర్మ సన్యాసం అంటే ఇది గాదు. సన్యాసం అంటే ఇది గాదు. నేను చెప్తా పట్టు యోగం అంటే ఏంటో అని మళ్ళీ ఈ సన్యాసం గురించి గూడా చాలా చెప్పవలసి వస్తుందసలు. దాని గురించి గూడా క్లారిటీ తక్కువుంటుంది. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुन संवादे अर्जुन విషాదయోగో నామ ప్రథమోధ్యాయః సంపూర్ణం. తర్వాత రెండో అధ్యాయంలో మళ్ళీ ఇవే ప్రశ్నలు. సంజయః ఉవాచ తం తథా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. మన మధుసూదనుల వారు కృష్ణుల వారు కృపయా ఆవిష్టం
మొత్తం మనసంతా కార్పణ్యం నిండి ఉన్నది. అశ్రుపూర్ణ ఆకుల ఈ క్షణం కన్నీళ్లతో కళ్ళన్నీ ఆకులమై ఉన్నాయి. అటువంటి అర్జునుడిని చూసి తథా ఆ విధంగా కూర్చున్నవాణ్ణి విషాదంతో ఉన్నవాణ్ణి చూసి ఇదం వాక్యం ఈ మాటలను వాచ అంటూ ఉన్నారు. ముందు భగవంతుడు ఏమన్నారంటే కుతహత్వా కస్మలమీదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ న ఏతత్త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ఠ పరంతప. కుతః ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కస్మలం, ఈ దుర్బుద్ధి, ఇదం విషమే ఇటువంటి సంకట స్థితిలో, యుద్ధం చేయవలసిన పరిస్థితిలో ఈ కస్మలము ఈ మనసులోని మాలిన్యము ఎక్కడి నుంచి వచ్చింది అర్జున? అనార్యజుష్టం ఆర్యులు ఒప్పుకోరు. అస్వర్గ్యం ఈ విధంగా నువ్వేం చేయను కూర్చుంటాను అంటే దానివల్ల స్వర్గం కలుగుతుందనుకుంటున్నావా? ఇది మోహము. మోహం వల్ల పతనము, పాపం ఉంటుంది ధర్మంలో నుంచి జారిపోతే. అకీర్తికరం అపకీర్తి కలుగుతుంది నీకు అర్జున అని మళ్ళీ దీనివల్ల నీకు అపకీర్తి కలగడం, స్వర్గం నశించిపోవడము, పెద్దలు అంగీకరించకపోవడం వీటన్నింటి గురించి చెప్తారు. పెద్దలు అంగీకరించే విధంగా, స్వర్గద్వారాలు తెరుచుకునే విధంగా, పరమకీర్తి కలిగే విధంగా ఏ విధంగా నువ్వు ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి అని ఆయన చెప్పవలసి ఉన్నది. ఈ క్లీబ, ఈ చాతగానితనము, బేలతనం ఎందుకొచ్చింది పార్థ? నీకు తగినది కాదు. ఏతత్ ఇది త్వయి నీయందు న ఉపపద్యతే, ఉచితం కాదు. ఇటువంటి చాతగాని మాటలన్నీ మాట్లాడక అర్జున. ఈ క్షుద్రమైన, నీచమైన, తక్కువ రకమైన హృదయ దౌర్బల్యము, హృదయం ఎప్పుడు దుర్బలంగా ఉంటుంది అంటే దానికి జ్ఞాన బలం లేకపోతే, ధర్మ బలం లేకపోతే. ధర్మం గురించి ఆలోచించట్లేదు. నీ చూపు ధర్మం పైన లేకపోయేసరికి హృదయము దుర్బలంగా తయారయ్యింది. ధర్మం పైన ఉన్నదనుకో నీ చూపు, ధైర్యంగా ఉంటుంది. ధైర్యం ఎప్పుడు లేకుండా ఉంటుంది మనకి? అధైర్యం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే ధర్మం తెలియకుండా పోతుందో. ధర్మం ఎప్పుడు తెలియకుండా పోతుంది? ఎప్పుడైతే కోరికలతో, కోపాలతో, లోభితనాలతో మనసు జారిపోతుందో. సుఖాలు, దుఃఖాలు, మంచి, చెడు, జయము, అపజయము, లాభము, నష్టము, సిద్ధి, అసిద్ధి అని ఇటువంటి ద్వంద్వాలతో తల్లడిల్లుతున్న మనసుకు ధర్మాధర్మాల గురించిన ఆలోచన విపరీతంగా వ్యతిరేకంగా ఉంటుంది. అటువంటప్పుడు జ్ఞానబలం లేకపోవడం వల్ల, ధర్మబలం లేకపోవడం వల్ల హృదయము దుర్బలంగా ఉంటుంది. వీటిని వదిలిపెట్టు. త్యక్వా దేన్నొదిలిపెట్టు? ఇటువంటి దుర్బలమైన మనస్థితికి కారణమైన ఆ అధైర్యము, దానికి మూలమైన ధర్మం గురించిన విచారణ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. దాన్ని త్యక్వా వదిలిపెట్టి ఉత్తిష్ట ఇంకలే అని చెప్తున్నారు. ఇంత మాత్రంతోటే అంతగా మోహంలో కూరుకుని పోతే, అంతటి ధర్మ సంకటం కలిగితే ఇంత మాత్రం ఉపదేశంతో ఒక్కొక్కసారి బయట పడగలగవచ్చు, లేకపోవచ్చు. బయట పడలేకపోతే మళ్ళీ ఇంకా కొంచెం విస్తారంగా ఉపదేశం చేయవలసి ఉంటుంది. అర్జునుడికి సరిపోలేదు. కాబట్టి ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. ఓ అరిసూదన, శత్రుమర్దన, మధుసూదన, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఈ సంఖ్య యుద్ధంలో నేను కథం ఏ విధంగా, వాళ్ళే నాకు బాణాలెట్లా వాడాలి అవన్నీ నేర్పించారు. అటువంటి వాళ్ళపైనే నేను ఇషుభిః బాణాలన్నీ తీసుకునొచ్చి ప్రతియోత్స్యామి కథం ఎట్లా ఎదురు తిరిగి పోరాడతాను. వాళ్ళు నేర్పించిన భిక్ష గదా ఇది. వాళ్ళే నేర్పించారు. ఈ విద్యాదానం చేశారు. వాళ్ళ వల్లే నేను నేర్చుకున్నాను. అటువంటి నేను వాళ్ళు నేర్పించిన ఈ విద్యనే వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా వాడతాను? వాళ్ళు నాకు పూజార్హులు కదా అని అంటూ ఉన్నాడు. అవును నిజమే. అయితే చదువులన్నీ చెప్పించడము వాళ్ళు ఊరికినే చేయలేదు. వాళ్ళ ధర్మంగా వాళ్ళు చేశారు. అయితే ఆ తర్వాత అధర్మంగా నీకున్నవన్నీ లాక్కోవడానికి, లాక్కునే వాళ్లకు సహాయం చేయడానికి కూడా వాళ్ళు
వెనకాడలేదు. కాబట్టి ధర్మంగా వాళ్ళు నీకు చదువు చెప్పించవలసి ఉన్నది చెప్పించి, తర్వాత అధర్మంగా మళ్ళీ అన్నీ పోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు నువ్వు ఆ అధర్మాన్ని అడ్రెస్ చేయవలసి ఉంటుంది. పూజార్హులే అవును. నీ వాళ్ళే అవును. అయినా గూడా తప్పు చేశారు. అటువంటప్పుడు నువ్వు ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మధ్యలో ఆ విషయం మర్చిపోవడానికి వీల్లేదు. మళ్ళీ తైత్రీయంలో అదే విషయం చెప్తూ ఇక్కడ మనకు మన వేద మంత్రము రెండో మంత్రంలో యాని అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని నవ్వు ఇతరాణి అని చెప్తుంది. ఇప్పుడు నీ ఆచార్యులు ఏమి చేసి చూపిస్తారో, నీ తల్లులు, నీ తండ్రులు ఏమి ఆచరించి చూపిస్తారో, వాటిని నువ్వు గూడా శ్రద్ధగా అనుసరిస్తూ, నేర్చుకుంటూ ఆచరించవలసి ఉంటుంది. నువ్వు యాని అనవద్యాని కర్మాణి ఏవైతే నిందనీయములు కావో, నిషిద్ధములు కావో అటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది. వాటిని సేవించు. వేరేవి నిషిద్ధమైన కర్మలను సేవించకు. అటువంటి కర్మలు చెయ్యకు. కాక ఏవేవైతే మేము అంటే ఆచార్యులము, గురువులము, తల్లులు, తండ్రులు, ఆచార్యులు, గురువులు ఏవేవైతే ఋషులందరూ ఆచరించిన సుచరితము చక్కగా ఆచరించిన శుభకర్మలుంటాయో, పుణ్యకర్మలుంటాయో వాటినే నువ్వు ఉపాసించాలి, చేయవలసి ఉంటుంది. నవు ఇతరాని వేరేవి వాళ్ళు చేసినా గూడా, నీ పెద్దలు, నీ తాతలు, తండ్రులు, తల్లులు, గురువులు, ఆచార్యులు మేమైనా సరే, పెద్దలు చేశారు కదా అని నువ్వు చూసి వెంటనే వాటన్నింటిని అనుసరించి చేయవలసిన పని లేదు. చెయ్యగూడదు. మళ్ళీ వాళ్ళు చేసే కర్మల్లో ఏవైతే మంగళకరమైన కర్మలున్నాయో పుణ్యకర్మలు, చేయవలసినవి అనవద్యమైన కర్మలున్నాయో అవి మాత్రమే చెయ్యాలి. ఏవైతే వాళ్ళు చేసినా సరే, పెద్దలు చేశారు గదా అని మనం చెయ్యరాదు. అవద్యమైన కర్మలు, నిందనీయమైన కర్మలేవైనా ఉంటే, వాళ్ళు చేసినా సరే మనం చెయ్యరాదు అని మనకు ఈ రెండో మంత్రము మనకి వేదంలోనే తైత్రీయోపనిషత్తులోనే చెప్పింది. కాబట్టి దాన్ని అనుసరిస్తూ వాళ్ళు పూజార్హులు అవును. పెద్దలు, తాతలు, తండ్రులు, ఆచార్యులు, గురువులు అవును. కానీ వాళ్ళు ధర్మం తప్పారు. అటువంటప్పుడు వాళ్ళు పూజార్హులు కదా! వాళ్ళు పెద్దవాళ్ళు, ఆచార్యులు, గురువులు గదా! అని ధర్మం తప్పిన వాళ్ళని కూడా నువ్వు అనుసరించడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు నీ ధర్మాన్ని పాటించవలసి ఉంటుంది. నీ ధర్మం నువ్వు తప్పడానికి వీల్లేదు అని చెప్తూ వస్తారు మన గురువుగారు. తర్వాత గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయః భోక్తుం భైక్ష్యమపి ఇహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులు గురువులు గదా వీళ్ళందరూ పెద్దలు. వాళ్ళను అహత్వా చంపకుండా ఈ లోకంలో అవసరమైతే భైక్షమపి భోక్తుం శ్రేయః బిచ్చం అడుక్కుని తిన్నా పర్వాలేదు గానీ హత్వా వాళ్ళని చంపి ఏవో అర్థాలు, ప్రయోజనాలు, కామాలు, కోరికలన్నీ తీర్చుకుంటే ఏమి ఉపయోగము? గురువులను చంపి, పెద్దలను చంపి, ఆచార్యులను, తల్లులను, తండ్రులను, మామలను, అత్తలను వాళ్ళందరిని చంపుకొని, ఆ భోగ్యాలు అనుభవించడము తప్పు గదా! అవన్నీ రుధిర ప్రదిగ్ధము. రక్తంతో తడిసి ఉన్న ఆ భోగాలను భుంజియా అనుభవించవలసి వస్తుంది. వద్దు కదా అంటున్నాడు. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అన్నది మోహము. ధర్మాన్ని చూడకుండా అధర్మంగా ప్రవర్తిస్తున్న వాళ్ళను కూడా వదిలిపెట్టడము, అది కూడా మళ్ళీ అధర్మము, అది పాపము. చేయడానికి వీల్లేదు. నచ ఏతత్ విద్మః కతరన్నః గరీయః యద్వా జయేమ యది వా నః జయేయుః యాన్యేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే దార్తరాష్ట్రాః. ఇంక ఇక్కడ ఆయన అసలు ఇంతవరకు ఆయన మనసులో ఆ ధర్మ సంకటం కలగడానికి కారణమైన విషయాలను చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఆయన ప్రశ్న వేస్తున్నాడు ధర్మ సందేహము. కతరన్నః గరీయః మాకు ఈ వీటిలో ఏది మంచిదో ఏతత్ న విద్మః ఇది తెలియట్లేదు. యద్వా జయేమ మేం గెలుస్తాము. యదివా నహ జయేయుః వాళ్ళే మమ్మల్ని గెలుస్తారో, మేం గెలుస్తామో, వాళ్ళు గెలుస్తారో తెలియట్లేదు. యాన్ హత్వా ఎవరినైతే చంపి
జిజీవిషామహ మేం బ్రతికుండాలని కోరుకోవట్లేదో, అటువంటి దార్త్రరాష్ట్రులు మా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒక్కటి వాళ్ళను చంపి మేము బ్రతకాలనుకోవట్లేదు. అందులో మేమే వాళ్ళని చంపుతామని గ్యారంటీ లేదు. వాళ్ళు కూడా మమ్మల్ని గెలవ్వచ్చు. అసలు వీటన్నిటిలో ఏది మంచిదో తెలియట్లేదు అని అడుగుతున్నాడు. అయితే చంపడము, చావడము 2 కాలానికి సంబంధించిన ధర్మాలు. అది ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఎవరికి కాలమొస్తే ఆ కాలంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కొంత ముందో, కొంత వెనకో అని చెప్తూ కాలస్వరూపంగా అందరిని ఎట్లా కబళిస్తారు అని కూడా ఆయన చెప్తారు. చేసి చూపిస్తారు విశ్వరూపంగా. కాబట్టి వాళ్ళని చంపి నేను బ్రతకను. నన్ను వాళ్ళు చంపుతారేమో, వాళ్ళని నేను చంపుతానేమో, నువ్వు వాళ్ళని చంపేది లేదు, వాళ్ళు నిన్ను చంపేది లేదు. అంతా కాలం వల్లే. ఆ కాలం వస్తే ఆగిపోవలసినవి ఆగిపోతాయి. ఆ కాలం వస్తే మొదలవ్వవలసినవి మొదలవుతాయి. నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు సవ్యసాచినని చెప్తారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్మే శిష్యః తే అహం స్యాధిమాం త్వాం ప్రపన్నం అని ఇక్కడ మన తైత్తిరీయంలోని మంత్రము చూపించినట్టు ఎప్పుడైతే నీకీ కర్మ విచికిత్స, వృత్త విచికిత్స కలిగిందో అప్పుడు వెళ్ళి వాళ్ళను చూసి అడిగి తెలుసుకుని ఆ విధంగా వర్తేదాహ ప్రవర్తించన్నారు గదా! అందుకని ఆయన ఆచార్యుడిని చేరి ఈ ప్రశ్న వేస్తున్నాడు. కార్పణ్యమన్న దోషంతో నా స్వభావము, నా మనసంతా చెదిరిపోయి ఉన్నది. ధర్మం గురించిన సందేహం కలిగింది. ధర్మ సమ్మూఢ చేతాహ నేను ఒక ధర్మ సంశయంలో పడ్డాను. అటువంటి నేను త్వాం నిన్ను పృచ్ఛామి. ఈ ధర్మ సందేహాన్ని అడుగుతున్నాను. యత్ శ్రేయః స్యాత్ నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని నువ్వు నిశ్చితం ఒకటి నిర్ణయించి నాకు బ్రూహి చెప్పు. నాకొక ధర్మ సందేహం కలిగిందండి గురువుగారు. ఏది మంచో, ఏది చెడో అర్థం గావట్లేదు. ధర్మమేదో, అధర్మమేమో అర్థం గావట్లేదు. నా మనసు ఇప్పుడు కలుషితమై ఉన్నది. అందుకని మీరు నాకు మార్గోపదేశం చెయ్యండి. నాకు ఉపదేశం చెయ్యండి. ఎందుకు అంటే నేను మిమ్మల్ని శిష్యుడిగా ఆశ్రయించాను. మీరు నన్ను శాసించండి. ప్రపన్నుణ్ణి పద్దంటే పాదమని అర్థం నడుస్తూ రావడం. మిమ్మల్ని ఆశ్రయించిన నన్ను శిష్యుడిగా దయతో శాసించండి. నాకు మార్గోపదేశం చెయ్యండి. ఈ ధర్మ సందేహానికి నాకు సమాధాన పడే విధంగా దారి చూపించండి అని అడుగుతూ ఉన్నాడు. నహి ప్రపశ్యామి మమ అపనుద్యాత్ యత్ శోకం ఉచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నం రుద్ధం రాజ్యం సురాణమపి చ ఆధిపత్యం. అసలు ఈ రాజ్యమంతా అసపత్నంగా శత్రువులు లేకుండా సమృద్ధిగా ఉన్నది కలిగితే గూడా ఈ రాజ్యం ఎందుకు? ఈ రాజ్యము సుఖంగా, సమృద్ధిగా, శత్రువులు లేకుండా నాకు కలిగినా గూడా అంత మాత్రమే గాదు. సురాణం ఆధిపత్యం చ స్వర్గలోకాధిపత్యము దేవతలకు అధిపతిగా ఉండడమన్న స్థితిని గెలుచుకున్నా కూడా ఎందుకో గురువుగారు ఏదైతే ఇంద్రియాణం శోషణం ఇంద్రియాలకు ఇంత శోకాన్ని కలిగించే, ఉచ్చోషణ కలిగించే ఈ శోకమేమున్నది? ఇంద్రియాల్ని పూర్తిగా కృశింపచేస్తున్న ఈ శోకమేమున్నదో, దాన్ని పక్కకు తొలగించుకునేందుకు మార్గమేదో ప్రపశ్యామిహి. నేను కానలేకుండున్నాను. నాకు కనిపించట్లేదు. యుద్ధం చేస్తాను. గెలుస్తాననుకో. గెలిచినా కూడా అసలు ఈ రాజ్యం ఒకటే గాదు. ఈడెంత మొత్తం కలిపి ఇంత చిన్న రాజ్యము. ఇదొక్కటే గాదు. అసలు భూమంతే గాదు. అసలు స్వర్గలోకాలు, ముల్లోకాలు వస్తే గూడా
నా మనసులో ఇప్పుడు కలుగుతున్న ఈ శోకం పోయే విధంగా లేదండి. దానికి పోయే దారి కనిపించట్లేదు నాకు. కాబట్టి ఎందుకీ శోకం అందుకని ఎందుకసలు శోకం ఎందుకు కలుగుతున్నది? దానికి మూల కారణం మోహం. మోహం ఎందుకుంటుంది? కోరికలు. మళ్ళీ అదే రాజ్యం అంటావు. రాజ్యం కోసం వచ్చి నిలబడ్డావా నువ్వు? ముల్లోకాల ఆధిపత్యం కోసం వచ్చి నిలబడ్డావా నువ్వు? ధర్మం కోసం కాదు. కాబట్టి ఇంకక్కడి నుంచి చెప్పాలి మన గురువుగారు. ఇంకా సంజయుల వారు చెప్తున్నారు. ఏవం ఉక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్యే ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఏవం ఈ విధంగా మన పరంతపుడు పరులను తపింపగలిగిన వాడు గుడాకేశుడు అర్జునుడు ఋషికేశుడితో కృష్ణుల వారితో చెప్పి ఇంతవరకు తన సంకట స్థితిని ఇంకా నయోత్సే యుద్ధం చెయ్యను కృష్ణ ఇతి అని ఆ గోవిందుడితో ఉక్తువా చెప్పి తూష్ణీం బభూవహ ఇంకా ఊరుకున్నాడు. ఆయనకొక ధర్మ సందేహం కలిగింది. మనసుకి ఈ సందేహానికి సమాధానం దొరకాలి. లేకపోతే అది ఆ పని చెయ్యలేదు. అందుకని ఆయన ఇంకా కూర్చున్నాడు. దాంతో తం ఉవాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః. ఇంకా అప్పుడు అంతటి విషాదంతో ఏడుస్తూ ఉన్న తం ఆ అర్జునుడితో మన హృషికేశుల వారు గురువుగారు కృష్ణుల వారు ప్రహసన్నివ నవ్వుతూ ఆ ఏడుస్తున్న వాడితో మన గురువుగారు నవ్వుతూ ఆ ఇరు సేనల మధ్య ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఉపదేశాన్ని మొదలుపెడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి మన శంకర్ల వారు భాష్యం కూడా మొదలుపెడుతూ ఉన్నారు. మనము వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.